మా నాన్నగారి మీద చేతబడి చేశారు. ఆ చేతబడి ప్రభావం వల్ల మా నాన్నగారు చాలా బలహీనమైపోయారు. దయచేసి మా నాన్నగారి కోసం ప్రార్థన చేయండి. ఒకరోజు ఒక దంపతులు నా దగ్గరకు వచ్చారు. వచ్చి, అయ్యా మా నాన్నగారి కోసం ప్రార్థన చేయండి. అడిగాను, ఏంటి? మా నాన్నగారి మీద చేతబడి చేశారు. ఆ చేతబడి ప్రభావం వల్ల మా నాన్నగారు చాలా బలహీనమైపోయారు. దయచేసి మా నాన్నగారి కోసం ప్రార్థన చేయండి. అడిగాను, మీ నాన్నగారు ఏం చేస్తారు? మా నాన్నగారు సంఘంలో పెద్దగా ఉంటున్నారు. ఇంకేం చేస్తారు? సేవలో పాల్పంచుకుంటున్నారు. మీ నాన్నగారు రక్షించబడ్డారా? మా నాన్నగారు రక్షించబడ్డారు, సేవలో పాల్పంచుకుంటున్నారు. కానీ మా నాన్నగారి మీద చేతబడి జరిగింది. మా నాన్నగారి మీద చేతబడి జరిగింది కాబట్టి ఆయన రోజు రోజుకు బలహీనమైపోయారు, చాలా సన్నబడిపోయారు. ఆ చేతబడి ప్రభావం నుంచి మా నాన్నగారు బయటపడులాగున ప్రార్థన చేయండి అని చెప్పి నా దగ్గరకు వచ్చి అడిగారు. అప్పుడు నేను అడిగిన ప్రశ్న ఏమిటంటే, మీ నాన్నగారి మీద చేతబడి జరిగినట్టుగా మీకు ఎవరు చెప్పారు? ఒకసారి మా నాన్నగారి కోసం ప్రార్థన చేస్తూ ఉంటే ఒక సేవకుడు వచ్చి ప్రార్థన చేస్తూ ఆ తర్వాత మాకు చెప్పాడు, మీ నాన్నగారు ఈ విధంగా ఆరోగ్యపరంగా క్షీణించిపోవడానికి కారణం మీ నాన్నగారి మీద చేతబడి జరిగింది. ఏం జరిగిందట? చేతబడి జరిగింది కాబట్టి మీ నాన్నగారి ఆరోగ్యం క్షీణించిపోతుంది అని చెప్పి ఒక సేవకుడు చెప్పాడండి. అప్పుడు నేను చెప్పింది ఏమిటంటే, ఆయన ఏ రకం సేవకుడో నాకు తెలియదు, కానీ ఈ సేవకుడు చెప్తున్న మాట జాగ్రత్తగా వినండి. ఒకసారి క్రీస్తు రక్తంలో కడగబడి, క్రీస్తు బిడ్డగా ఎంచబడి, క్రీస్తుకు దగ్గరగా జీవించేటటువంటి తన బిడ్డలమైన మన మీద సైతాను యొక్క చేతబడులు పనిచేసే ప్రసక్తి లేనే లేదు. సెకండ్ హ్యాండ్ బైక్ అయినప్పటికీ, దాని విలువ 15,000 రూపాయలు అయినప్పటికీ, ఎవడైనా వచ్చి మీ బైక్ను పాడు చేస్తున్నట్లయితే మీరు ఒప్పుకోరు, ఖచ్చితంగా అడ్డగిస్తారు, ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. నన్ను దేవుడు తన అమూల్యమైన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్నే క్రయధనముగా చెల్లించి మనల్ని ఆయన కొనుక్కున్నాడో, మనము ఆయన సొత్తు అని అర్థం తెలుసా? ఆస్తి. మనం దేవుని ప్రాపర్టీ. ఈ దేవుని ఆస్తి మీద ఎవడైనా కన్నేశాడు అంటే నా దేవుడు కళ్ళు పొడిచి పడేస్తాడు. అనగా నువ్వు నేను దేవుని బిడ్డలుగా ముద్రించబడిన తరువాత సైతాను నిన్ను శోధించే ప్రయత్నం చేయొచ్చు, భయపెట్టే ప్రయత్నం చేయొచ్చు, బాధించే ప్రయత్నం చేయొచ్చు, బలహీనపరిచే ప్రయత్నం చేయొచ్చు. కానీ వాడు నిన్ను సంపూర్ణంగా వశపరుచుకొని, అంటే దెయ్యం పట్టింది అంటారు చూసారా, ఆ విధంగా నిన్ను పట్టేయడం సాధ్యం కాదు. ఒకవేళ నువ్వు దేవునికి దూరం అయిపోయి పరమ పాపిష్టి జీవితం జీవిస్తూ సైతానుకు నిన్ను నీవే అమ్మేసుకున్నట్లయితే అది వేరే విషయం. దేవుని బిడ్డగా జీవిస్తున్నప్పుడు, ఆయనతో సత్సంబంధం కలిగి ఉన్నప్పుడు నీ మీద సైతాను యొక్క చేతబడి క్రియలు కానీ బాణామతులు కానీ పనిచేసే ప్రసక్తి లేనే లేదు.